కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. గ్రహబలం అనేటువంటిది మిశ్రమంగానే ఉంది, అయినా విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది అని చెప్పటంలో ఎటువంటి సంశయం అనేటువంటిది కూడా లేదు. ఎందుకంటే బృహస్పతి జూన్ 2 వరకు కొంత ఇబ్బంది పెట్టినా జూన్ 2 నుంచి లాభస్థానంలో బృహస్పతి యొక్క సంచారం కన్యారాశి వారికి చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. 12వ స్థానంలో ఉన్నప్పుడు కొంత దోషమైనప్పటికీ కూడా లాభస్థానంలో 2 సార్లు ఉంటాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ సమయంలో కూడా కన్యారాశి వారు సాధించగలుగుతారు. 6వ స్థానంలో రాహువు డిసెంబరు దాకా శుభ ఫలితాలను ఇస్తాడు. డిసెంబరు 5 నుంచి 11వ స్థానంలో కేతువు కూడా అనుకూల ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి రాహువు యొక్క షష్ఠ స్థితి కన్యారాశి వారికి ఈ సంవత్సరం బలాన్ని ఇస్తుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు, మంచి పనులు చేస్తారు. భూ సంబంధమైన లావాదేవీలు ఏవైనా ఉంటే ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటారు. దాదాపుగా జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏవైనా ఉంటే పెట్టుకోండి, అవన్నీ పూర్తి అవుతాయి విజయవంతంగా. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారముల యందు కూడా ఒక మార్గదర్శనం అనేటువంటిది మీకు లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయముల యందు ఏమరుపాటు వద్దు. కొన్ని సమయాల్లో ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత చేయని విషయములకు నింద మీ మీద పడే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. గురువు లాభస్థానంలో ఉచ్చలో ఉంటాడు కాబట్టి ధనయోగము ఉంది. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా పదోన్నతులు వర్తిస్తాయి, శుభకార్యాలు జరుగుతాయి. చాలా విషయముల యందు అవగాహన పెరుగుతుంది. ఎక్కువ శాతం ప్రతికూలతలు మొదటి సంవత్సర ఆరంభంలో ఉన్న ప్రతికూలతలన్నీ తగ్గిపోతాయి కన్యారాశి వారికి. అక్టోబర్ తర్వాత ఆర్థికంగా కలిసి వస్తుంది, మంచి ఫలితాలు అందుకుంటారు. శక్తి వంచన లేకుండా పనిచేయండి. కొంత గిట్టని వ్యక్తులతో తెలివిగా వ్యవహరించండి. శత్రువుల మీద మీదే పైచేయి అవుతుంది. శుభకార్యముల్లో పాల్గొంటారు. సైబర్ మోసాలకు ఆస్కారం ఉంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో 1-2 సార్లు జాగ్రత్తగా ఉంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు కూడా అధికంగానే కలుగుతాయి. మానసిక చైతన్యాన్ని పెంపొందింపచేసుకొని దైవ బలాన్ని కూడగట్టుకుంటే కన్యారాశి వారు ఈ సంవత్సరము ఇంకా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ప్రతి శనివారం, బృహస్పతికి ప్రదక్షిణములు చేయటం, అలాగే జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవటము, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, గోపూజ చేయడం వల్ల కన్యారాశి వారికి ఈ